నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి రాష్ట్రంలో కూడా ఆయా పార్టీల బలాబలాలు, అలాగే ఆయా పార్టీల ప్రముఖ నాయకులు, వారి చరిష్మా ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్గా మారింది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పాగా వేయబోతోంది, 400 సీట్లతో లోక్సభలో అడుగు పెట్టాలి అని ఆలోచిస్తున్న బీజేపీ మోదీ వ్యాఖ్యలు ఎంతవరకు నిజం కాబోతున్నాయి, ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నాయి, సర్వే సంస్థలు అయితే మస్తు హడావిడి చేస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే చండీగఢ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చండీగఢ్లో ఇండి కూటమికి భారీ షాక్ తగిలిందట. ఎందుకు అంటే తమ ఉన్న స్థానాలను కూడా ఇండి కూటమి కోల్పోయింది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండి కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు సీనియర్ డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా ఓటమి పాలయ్యారు. ఈ 2 పోస్టుల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. కుల్జిత్ సింగ్ సంధు ఈయన సీనియర్ డిప్యూటీ మేయర్, ఈయనకు 19 ఓట్లు వచ్చాయి. అయితే మొత్తం 36 వార్డులో 19 ఓట్లు కాను శర్మ గెలిచింది 17 ఓట్లు. ఇక అలాగే ఇంకొక అభ్యర్థిగా చూసుకుంటే మేయర్గా రాజేంద్ర శర్మ గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థికి 16 ఓట్లు వచ్చాయి ఇక్కడ. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన హాట్ టాపిక్గా నడుస్తోంది. ఎందుకంటే ఇవి 2 కూడా గతంలో ఆమ్ ఆద్మీ అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవులు. ఈ 2 పదవులు కూడా సడన్గా బీజేపీకి రావడంతో చండీగఢ్లో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయంటూ కూడా వస్తున్నాయి. ఇది జనవరి 30నే ఎన్నికలు జరిగినా దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించిన తీరుపై ప్రెసిడింగ్ అధికారిని కూడా మందలించారు. దాంతో మళ్ళీ అక్కడ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ అండ్ ఆప్ కూటమి అభ్యర్థులకు బీజేపీ చెక్ పెడుతూ 2 స్థానాల్లో కూడా బీజేపీ గెలిచింది. ఎక్స్ అఫీషియో అభ్యర్థిగా ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ కిరణ్, అలాగే శిరోమణి అకాల్ దళకి చెందిన ఒక కౌన్సిలర్ ఓటేయడంతో బీజేపీకి 19 ఓట్లు వచ్చాయి మొత్తం 30కి. సో మొత్తం 19 ఓట్లు సంపాదించుకున్నాడు ఈ ఇద్దరు అభ్యర్థులు ఓటు వేయడంతో. దీంతో ఒక్కసారిగా ఈ 2 సీట్లను చండీగఢ్లో బీజేపీ కైవసం చేసుకోవడంతో లోక్సభ ఎన్నికలకు ముందే చండీగఢ్లో బీజేపీకి గెలుపుతో పాటు ఇండి కూటమికి చెక్ పడింది. కొంత ఇండి కూటమి పరిస్థితి రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి గందరగోళంగా మారబోతోంది అని చెప్పడానికి ఒక సాంకేతిక పరిణామంగా కూడా కనిపిస్తోంది. దాంతోపాటు చండీగఢ్కి సంబంధించిన సీటు ఖచ్చితంగా బీజేపీకి రావడానికి ఆస్కారం ఉందని కూడా తెలుస్తోంది. దీంతో ఇండి కూటమిలో పొత్తుగా ఉన్న ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ షాక్లో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.